మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరిని దీవించునుగాక. మీరందరూ బాగున్నారు. మరి చిన్న విజ్ఞాపన తెలియజేస్తున్నాను మీకు. మీ ప్రార్థన అవసరమైన వాళ్ళు మా వాట్సాప్ నెంబర్కి మీ ప్రార్థన అవసరం తెలియజేయండి. స్క్రీన్ మీద తెలియచేయబడుద్ది. కనుక అనేక మంది మా ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. కనుక మాకు కూడా కొన్ని ప్రార్థనలు ఆయా మీటింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్లు మేము లిఫ్ట్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. మీరు కానీ వాట్సాప్లో మీ ప్రార్థన అవసరం తెలియజేసినప్పుడు మేము ఖాళీ సమయంలో మీ కొరకు మేమే ఫోన్ చేసి మీ కొరకు ప్రార్థన చేద్దాం. ఎందరైతే ఈ ప్రార్థనలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ప్రార్థన చేస్తున్నారు మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దీవించబడాలి, మీరందరూ ఆశీర్వదించబడాలి. మరి అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి తెలియచేయండి. చివరి వరకు ఈ కార్యక్రమాన్ని మీరు చూడండి. చివరిలో మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అనేక మంది తెలియచేస్తున్న సాక్ష్యాలు ఏంటంటే, చివరిలో ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని పరిశుద్ధాత్మదేవుడు మనం దర్శించాడు, మేము అనేక మంది స్వస్థత పొందుకున్నాము, అనేక మంది చీకటి శక్తుల చేత దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారిని విడిపించబడ్డామని గొప్ప గొప్ప సాక్ష్యాలు మాకు తెలియజేస్తున్నారు. అందుబట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించి ప్రభుని గణపరుస్తములో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాగా ఆగిపోయిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి వారు యుద్ధానికి వచ్చినప్పుడు వారు అనపబడిన వారై సరిహద్దుల్లోనే వారు ఆగిపోయారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఫిలిష్తీయుడు ఎవరు మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని వ్యతిరేకంగా సమాధానం లేకుండా నెమ్మది లేకుండా చేసే శత్రువు ఎవరు అంటే ఫిలిష్తీయుడు. మనం గమనించినప్పుడు గొల్యాతు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి నెమ్మది లేదు, సమాధానం లేదు. వాడి యొక్క స్వభావం ఏంటంటే, ఫిలిష్తీయుడి యొక్క స్వభావము సవాళ్ళు ఇచ్చటము, ఫిలిష్తీయుడి యొక్క స్వభావము వాడు భయపెట్టడము, మిమ్మల్ని మోసపరచటము. అదేవిధంగా ఇంకా గమనించినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ, ఫిలిష్తీయుడి యొక్క స్వభావం ఏంటంటే వాడు ఈర్ష్యగలిగిన వాడు. నువ్వు పచ్చగా ఉంటే, నీ కుటుంబం సంతోషంగా ఉంటే, నీ కుటుంబం ఆనందంగా ఉంటే వాడు మౌనంగా ఉండడు, కానీ వాడు ఈర్ష్యగలిగిన వాడు. మనం గమనించినప్పుడు ఇస్సాకు 100 ఫలం వచ్చినప్పుడు అక్కడ ఇస్సాకు మీద వాళ్ళు ఏం చేశారు, ఫిలిష్తీయులు ఈర్ష్యగలిగినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నీ కుటుంబంలో ఫిలిష్తీయుడు ప్రవేశించి నీకు సమాధానం లేకుండా, నీకు నెమ్మది లేకుండా, నీ మీద శత్రువు రకరకాల సవాలు విసురుతూ, నీ మీద శత్రువు ఈర్ష్య కలిగి నువ్వు పచ్చగా ఉంటే నీ కుటుంబం పతనమైపోయిందేమో, నీ జీవితం పతనమైపోయిందేమో, అటు ఆర్థికంగాను, అటు ఆరోగ్యపరంగాను, ఉద్యోగం లేక అన్ని విషయాలు నష్టపోయేవేమో. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఒక వాగ్దానపూర్వక మాట్లాడుతున్నాడు. వాడు అనపబడాలి, వాడు త్రొక్కబడాలి, వాడు నీ జీవితంలోంచి, నీ కుటుంబంలోంచి ఫిలిష్తీయులు దూరమగునుగాక. ఇక్కడ మనం గమనించాలి, ఫిలిష్తీయులు ఎప్పుడు అనపబడ్డారు. వాళ్ళు ఏ సమయం మనం గమనించినప్పుడు అక్కడ మనం గమనించినప్పుడు సమూయేలు బ్రతికున్నంత వరకు, సమూయేలు వారితో ఉన్నంత వరకు ఏమైపోయింది, ఫిలిష్తీయులంతా అనపబడ్డారు. ఇక్కడ మనం గమనించాలి ప్రియ దేవుడి బిడ్డ, సమూయేలు అంటే మనం గమనించినప్పుడు ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు సమూయేలు. చూడండి, బాలుడుగా ఉన్నప్పుడే చిన్న వయసులోనే దేవుని యొక్క మందిరం నిలబెడితే అలానే దేవుని మందిరం కాసుకుంటూ తండ్రి యొక్క పరిచర్య చేస్తూ, చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నిన్ను వెంటాడుతున్న శత్రువు నిన్ను దూరం అవ్వాలంటే, నిన్ను భయపెడుతున్న శత్రువు నేను దూరం అవ్వాలంటే, నిన్ను ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ అన్ని విషయాలు నష్టపరు శత్రువుని ఉండాలంటే నీవేముండాలంటే, నీళ్ళెవరు ఉండాలి, సమూయేలు ఉండాలి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి అనుభవం ఉండాలి, దేవునితో గడిపే అనుభవం ఉండాలి,
దేవుని యొక్క సన్నిధిలో నిలిచే అనుభవం నీ జీవితంలో ఉంటే ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ప్రభు భయభక్తులు కలిగి ప్రభుతో నువ్వు జీవించగలిగితే ఏ శత్రువు ఉన్నా ఆ శత్రువు వాడు అణపబడతాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని చూసినప్పుడు వాడిని చూస్తే, నిన్ను చూస్తేనే శత్రువు, ఆ ఫిలిష్తీయుడు అనేవాడు, ఆ శత్రువు అనేవాడు నేను సమస్యలు తీసుకొచ్చు, సమాధానం లేకుండా కలవరాల మధ్య కన్నీటి లోయల్లో నీ హృదయం బ్రద్దలయ్యే పరిస్థితుల్లో ఉన్న శత్రువును దేవుడు ఏం చేస్తాడు, నీ దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ ప్రార్థన, ఆ భయభక్తులే నీ జీవితంలోకి శత్రువు లేకుండా వాడు సరిహద్దుల నుంచి వాడు అణపబడి వాడు దూరం అవుతాడు. రెండోదిగా మనం గమనించినప్పుడు సమూయేలు ఎవరు అంటే ప్రార్థనాపరుడు అంటే. కనుక దేవుని యొక్క ప్రార్థనాత్మ కలిగిన వాడు, దర్శనములు కలిగిన వాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నవాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ప్రార్థనకి ఒక ఆయుధముగా ఉంటే, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు అనుభవంలోకి నువ్వు రాగలిగితే, ప్రార్థన అనుభవం నీ జీవితంలో కలిగి ఉంటే ఏ శత్రువు నిన్నేం చేయలేడు. శత్రువు చూసి నిన్ను భయపడతాడు. ఇంతవరకు ప్రార్థన అనుభవం లేదేమో, సమస్యను చూసి భయపడుతున్నావేమో, శత్రువుని చూసి భయపడుతున్నామో. నీ శత్రువుని జయించగల ప్రార్థన నీళ్ళు ఉంటే, ఏ శత్రువు అయితే నిన్ను అంటాడుతున్నాడో, ఏ శత్రువు అయితే నేను కుంగదేస్తున్నాడో, ఆ ఆత్మ, అభిషేకం, పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. నీ శక్తి ఏంటో, నీ బలం ఏంటో నీకు అర్థం కావటం లేదు. ప్రభు నీకు ఒక బలాన్ని ఇచ్చినాడు, ఒక శక్తిని ఇచ్చినాడు, ప్రభు నీకు ఒక ఆయుధాన్ని ఇచ్చినాడు. సహోదర సహోదరి, మరి ఈ దినం నుంచి నువ్వు ఉదయకాల సమయం నుంచి ప్రార్థన ఆయుధాన్ని ఉపయోగించు. శత్రువు నీ సరిహద్దులు అణపబడతాడు, నిన్ను చూసి భయపడతాడు. ఇంతవరకు నీ కుటుంబాన్ని ఏలాడు కదా, నిన్నేలాడు కదా, నిన్నెన్నో నీ జీవితంలో ఎంతో కన్నీటి తీసుకొచ్చాడు కదా, నీ జీవితంలో ఎంతో రోధన తీసుకొచ్చాడు కదా, సమాధానం కోల్పోయావు కదా, నెమ్మది కోల్పోయావు కదా. ఈ ఉదయకాల సమయం నుంచి ఒక ప్రతిష్ట తీసుకో, ప్రార్థనాత్మ కలుగు, ప్రార్థన చేయి, ప్రభు దగ్గర ప్రార్థన చేయి. నా దేవుడు నీ శత్రువుని అనపబోతున్నాడు. మూడోదిగా ప్రియ దేవుడి బిడ్డ, ఆయన ఎవరు అంటే పరిశుద్ధత కలిగిన వాడు, పాపుల్లో చేరకుండా. మనం గమనించిన ప్రియ దేవుడి బిడ్డ, ఏలి బిడ్డలు ఎలాంటి వాళ్ళు? లోకంలో బ్రతుకుతూ, లోకంలో జీవిస్తూ ఉన్నవారు. మనం గమనించినప్పుడు సమూయేలు కూడా బాలుడుగా ఉన్నప్పుడు వారితో కలిసి జీవించవచ్చు కదండి. వాళ్ళతో కలిసి మరి వాళ్ళతో సాహసం చేయొచ్చు కదా. ఎందుకంటే ఆ మందిరంలో ఉన్నాడు, వాళ్ళతోనే ఉన్నాడు, వారితోనే భోంచేస్తున్నాడు, వారితోనే తిరుగుతున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? వారి సాహసం లేకుండా, ఎవరు సాహసం కలిగి ఉండంటే తండ్రి సాహసం కలిగి ఉన్నాడు. కనుక అతను ఎవరు అంటే ప్రభు సాహసం కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. వారితో భోంచేసినా, వారితో నడిచినా, వారితో నివసించినా ప్రియ దేవుడి బిడ్డ, వారిలో ఉన్న చెడు స్వభావం కానీ, వారిలో ఉన్న చెడు ఆలోచనలు కానీ, వారిలో ఉన్న చెడు తలంపులు కానీ రాకుండా తన్ను తాను కాపాడుకున్నవాడు. కనుక ఏలి యొక్క కుమారుల యొక్క జీవితంలోకి రానికుండా ఏం చేశాడు? పరిశుద్ధతగా కాపాడుకున్నాడు. కనుక ఫిలిష్తీయుడు భయపడాలంటే, శత్రువు నిన్ను భయపడాలంటే నువ్వు పరిశుద్ధుడు. నా ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ప్రియదేవుడి బిడ్డ, నీ పరిశుద్ధమైన జీవితము నీ జీవితాన్ని క్షేమాన్ని దయచేస్తుంది, నీకు ఆరోగ్యాన్ని దయచేస్తుంది, నీకు ఆనందాన్ని దయచేస్తుంది, నీకు సంతోషాన్ని, సమాధానం, నెమ్మది కలుగజేస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. మీ శత్రు మీ సరిహద్దుల్లో అణిపివేయబడతారని చెప్తున్న దేవానికి స్తోత్రాలయ్యా. ఇంతవరకు ఏ శత్రువు ఎవరి జీవితంలో సమాధానం లేకుండా, అటు ఆర్థికంగాను, అటు ఆరోగ్యపరంగాను నా తండ్రి, అసూయ ద్వారా తండ్రి కుటుంబాలు పాడైపోయినా నా తండ్రి, వారి జీవితాలు పాడైపోయావు. ఆ శత్రువు మీ దూరపరుస్తున్న నామలు అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.